నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. భారతదేశానికి, అమెరికాకి మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదిరిన సంగతి అందరికీ తెలిసిందే కదా! అయితే భారతదేశానికి ట్రంప్ పెట్టిన కండిషన్స్ ఏంటంటే, అమెరికా ఉత్పత్తుల్ని $500 బిలియన్ విలువ చేసే అమెరికా ఉత్పత్తుల్ని భారతదేశం ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నారు. ఈ విషయం కూడా నరేంద్ర మోదీ గారు ఒప్పుకున్నారు. ఇంకా రెండో కండిషన్ ఏంటంటే, భారతదేశం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయకూడదు, ఒప్పందాలు రద్దు చేసుకోవాలి అని కండిషన్ పెట్టారు. ఆ కండిషన్స్ కూడా మోదీ గారు ఒప్పుకున్నారు. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ మోదీ గారి మీద విమర్శలు చేస్తుంది. భారతదేశాన్ని ట్రంప్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేశారు అని చెప్పేసి. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే, భారతదేశంపై అమెరికా దాదాపుగా 50% వరకు టారిఫ్ విధించింది. దీనివల్ల మన భారతదేశంపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకొనివ్వండి, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆక్వా రంగంలో ముందుంది. చేపలు, రొయ్యలు ఎక్కువగా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది మన రాష్ట్రమే. అమెరికా 50% టారిఫ్లు విధించిన సమయంలో ఆక్వా రైతులు చాలా నష్టపోయారు. ఇక ఆక్వా రంగంలోనే ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత నష్టం చవి చూస్తే, ఇక దేశవ్యాప్తంగా టెక్స్టైల్ రంగంలో ఐటీ, ఫార్మా, లెదర్ ఇండస్ట్రీస్ మరియు పర్ల్స్ వాళ్ళు కానివ్వండి, ఇంకా టెక్స్టైల్ వీళ్ళందరూ ఇంకెంత నష్టపోయి ఉంటారు. వీళ్ళందరి నష్టాన్ని దృష్టిలో పెట్టుకునే నరేంద్ర మోదీ గారు ఈ వాణిజ్య ఒప్పందాలకు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే భారతీయ ఉత్పత్తుల్లో దాదాపుగా ఈ 70% వరకు అమెరికానే కొనుగోలు చేసేది. అమెరికా అంత భారీగా టారిఫ్లు విధించడం వల్ల మన భారతదేశం తీవ్ర ఆర్థిక భారం చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ ఒప్పందాలు కనుక రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపేయండి అని కండిషన్ పెట్టారు కదా! ఆ కండిషన్స్ కూడా మోదీ గారు ఒప్పుకున్నారు. ఇప్పటికే ఆయిల్ కంపెనీలకి ఆర్డర్స్ పాస్ చేశారు. రష్యా దగ్గర నుంచి ఎటువంటి ఆర్డర్స్ తీసుకోవద్దు అని చెప్పేసి. అయితే ఏప్రిల్ వరకు రష్యా దగ్గర నుంచి భారతదేశానికి ఆయిల్ వస్తుంది. ఎందుకంటే ఆయిల్ కంపెనీలు దాదాపుగా 7-8 వారాల వరకు ముందుగానే ప్రీ ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి అప్పటి వరకు ఆయిల్ భారతదేశానికి వస్తుంది, రష్యా ఆయిల్. అయితే ఇక ముందు నుంచి మాత్రం మన ఆయిల్ కంపెనీలు రష్యాకి ఆర్డర్స్ ఇవ్వడం ఇప్పటికే ఆపేశాయి, ఈ ఒప్పందాలను దృష్టిలో పెట్టుకొని. అయితే సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ నరేంద్ర మోదీ గారికి పోస్టులు పెడుతున్నారు. భారతదేశానికి మిత్ర దేశము రష్యా, భారతదేశం కష్టకాలంలో రష్యా మనకి తోడుంది. ఈ వాణిజ్య ఒప్పందాల కోసం రష్యా దేశాన్ని వదులుకోవద్దు, రష్యాతో ఆ ఫ్రెండ్షిప్ని వదులుకోవద్దు, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయండి అని చెప్పేసి సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ గారికి పోస్టులు పెడుతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. భారతీయుల్ని దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోదీ గారు ఈ ఒప్పందానికి ఒప్పుకున్నారు. ఎందుకంటే మన భారతదేశంపై ఆర్థిక భారం పడకూడదు అని చెప్పేసి. ఏమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.